ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ తీసుకువచ్చిన పాలనాపరమైన సంస్కరణల ఫలితాలు ప్రజలకు సక్రమంగా అందించాలని ఆయన సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు గ్రామీణ అభివృద్ధికి నిధులు సమకూర్చుతున్నామని అన్నారు. పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలి. నిధులు సమకూర్చడంలో పరిపాలనాపరమైన సంస్కరణలను కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉంది. వాటి ఫలితాలు ప్రజలకు చేర్చి పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలి. పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.